guys, welcome back to my channel. I'm back with another interesting video. సో లాస్ట్ నా నుమాయిష్ వ్లాగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంచి కామెంట్స్ వచ్చాయి అండ్ ఆల్సో వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఐఎమ్ సూపర్ హ్యాపీ. అండ్ దాని తర్వాత అప్పుడు నేను కొంచెమే ఎక్స్ప్లోర్ చేశాను, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో నేను లాస్ట్లో ఇంకా నుమాయిష్ ఎండ్ అయిపోతుంది అన్న టైంలో కూడా మళ్ళీ నుమాయిష్కి వెళ్ళాను అండ్ ఐ బట్ సో మెనీ థింగ్స్. సో ఓవరాల్గా అప్పుడు తీసుకున్నవి అయితే ఆ వీడియోలో చూపించేశాను, దాని తర్వాత తీసుకున్నవి ఇప్పుడు చూపిస్తాను. మనం జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళిపోదాము. అండ్ ఐ బాట్ మెనీ ఇన్విజిబుల్ చైన్స్ అనమాట ఈసారి ఎందుకో. సో అవి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, సో అవి చాలా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాము ఏమేమి తీసుకున్నాను. అండ్ ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. ఐ బాట్ 2 ఇన్విజిబుల్ చైన్స్. సో ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇదన్నమాట, ఈ వైట్ది తీసుకున్నాను. లైక్ నాకు ఇప్పుడు దేనికి మ్యాచింగ్ తీసుకోవాలో అర్థం కాదు కాబట్టి ఇలా వైట్ స్టోన్ తీసుకుంటే దేనికైనా వచ్చేస్తుంది అనిపించింది. అండ్ ఫస్ట్ నేను ఇది తీసుకున్నాను. సో ఇది మనం దేంతో అయినా పేర్ చేయొచ్చు. వైట్ స్టోన్ అండ్ వైట్ పర్ల్స్ వచ్చాయి. సో అన్ని కలర్స్కి ఈజీగా సెట్ అయిపోతుంది అనిపించింది. అండ్ ఐ బాట్ దిస్ అండ్ దిస్ ఈస్ ఫర్ 200. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను. లైక్ మనం ఈ మధ్య హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు నెక్ పీస్ చాలా మినిమల్గా ఉంచుకుంటాం కదా, సో అది బాగా చేస్తాం కాబట్టి ఐ బాట్ దిస్. ఇది జస్ట్ ఇలా స్టోన్స్ వచ్చాయన్నమాట అండ్ ఇది తీసుకున్నాను. సో మనం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే చాలా సింపుల్గా అండ్ చాలా బాగుంటుంది. సో ఐ బాట్ దిస్ వన్. సో ఇది అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయన్నమాట, ఇవి కూడా వైట్ స్టోన్సే, ఇవి కూడా అన్నిటికీ సెట్ అవుతుంది అనిపించి తీసుకున్నాను. బాట్ దిస్ ఫర్ 150. సో ఏంటంటే చాలా సోల్ ఎక్కువైపోయా, నెవర్ మైండ్. ఇంకా ఇవి రెండు తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ టైం నుమాయిష్కి వెళ్ళాను కదా, అదే షాప్కి వెళ్ళాను అనమాట. ఇంకొన్ని జ్యువెలరీ తీసుకున్నాము అదే షాప్లో అని చెప్పేసి అనమాట మా మమ్మీ కోసం. ఇది తీసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. ఇక్కడ లాకెట్ వచ్చి ఇంకా దీనికి బ్లాక్ బిట్స్ వచ్చాయి. సో నాకు ఈ లాకెట్ చాలా నచ్చింది అనమాట మధ్యలో. ఇంకా ఇది పింక్ అండ్ గ్రీన్ విత్ వైట్ పర్ల్స్ వచ్చింది. ఇంకోటి ఏంటి బెనిఫిట్ అంటే ఇది తీసేయచ్చు. యాక్చువల్లీ ఇది తీసేసి మనం వేరే చైన్కి కూడా ఈ లాకెట్ యాడ్ చేయొచ్చు అనమాట. సో అలా కూడా యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ మనం ఈ 2 సైడ్స్ రిమూవ్ చేసి వేరే చైన్కి పెట్టుకొని నేను కూడా వేసుకోవచ్చు. సో బాగుంది కదా. ఎస్, ఇది వైట్ పర్ల్స్ వచ్చి ఇది కొంచెం పూసలు డిఫరెంట్గా వచ్చాయన్నమాట. ఇంక ఇది పింక్ స్టోన్ వచ్చింది. నాకు ఇది కూడా కొంచెం ట్రెండీగా అనిపించింది, డిఫరెంట్ అనిపించి ఇది కూడా తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 200. ఈ నల్ల పూసలది తీసుకున్నాను కదా బ్లాక్ విత్, అది కూడా 200 అనమాట. ఐ బాట్ దిస్ వైట్ కలర్ చోకర్ తీసుకున్నాను. నాకెందుకో చూడగానే నచ్చింది, 100 రూపీస్ అని చెప్పాడు, నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ ఇచ్చాడు, హ్యాంగింగ్స్. సో నాకు ఇది క్యూట్ అనిపించింది ప్లస్ అఫోర్డబుల్. 100 రూపీస్కి ఇది వస్తుంది అంటే 100 రూపీస్కి ఏమొస్తాయి అసలు. సో అందుకే ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐ బాట్ దిస్ బ్రేస్లెట్. నాకు ఈ ప్యాటర్న్ నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది. బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇది తీసుకున్నాను. ఒక రింగ్ తీసుకున్నాను, ఇది సిల్వర్ కలర్. హూప్స్ వచ్చేసి ఇవి, ఈ హూప్స్ తీసుకున్నాను. సో ఇవి 100 రూపీస్ అని చెప్పాడు, ఇంకా అస్సలు తగ్గించలేదు. ఇవి తీసుకున్నాను అండ్ దీని మీద వచ్చిన ప్యాటర్న్ డిజైన్ చాలా బాగుండే అనమాట. సో 400 అని చెప్పాడు, బట్ నేను 200కి అడిగాను అనమాట. 200కి అడిగి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఐ బాట్ సమ్ బంచ్ ఆఫ్ క్లచ్ క్లిప్స్ అనమాట. అన్నీ నార్మల్ ఈ బ్రౌన్ షేడ్స్లో క్రీమ్స్లో తీసుకున్నాను, అన్నిటికీ సెట్ అవుతాయని. ఇది ఒకటి నా దగ్గర సేమ్ ఉండే కానీ ఇరిగిపోయింది. ఐ బాట్ దిస్. ఇది ఇంకా ఈ ఫ్లవర్ క్లచ్ తీసుకున్నాను. దిస్ ఇస్ క్యూట్ అనిపించింది ఇది, సో తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ ఈ బటర్ఫ్లైది కూడా తీసుకున్నాను. సో నాకు ఇవి త్రీ కలిపి 80 రూపీస్ ఇచ్చాడనమాట, తీసుకున్నాను. ఇంకా ఐ బాట్ సమ్ క్యూట్ ప్లాంట్స్. ఇవి రెండు తీసుకున్నాను, సొద్దుగా అనిపించాయి. నా బెడ్ పైన
ఇలా స్పేస్ ఉంటుంది. అక్కడ పెడదామని తీసుకొచ్చాను. ఐ రియల్లీ లవ్ దిస్ షేప్, సైజ్ ఎంత ముద్దుగా ఉన్నాయి కదా! సో, ఇవి 2 తీసుకొచ్చాను. వీక్లీ వన్స్ వాటర్ పోయమన్నారనమాట. సో, ఇది ఈచ్ వన్ 150 పడింది. సో, 300 నాకు 280కి ఇచ్చాడు. ఇట్స్ కమింగ్ టు క్లోథింగ్ సెక్షన్. నాకు ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ కనిపించాయనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ నుమాయిష్‌లో ఒక 2 టీ షర్ట్స్ తీసుకున్నాను నా ఫ్రెండ్ కోసమని. సో, నేను అదే షాప్‌కెళ్ళి మళ్ళీ నా కోసం కొనుక్కున్నాననమాట. సో, దిస్ ఈస్ ద వన్. టూ ప్రిటీ టు మ్యాట్. నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా బాగా నచ్చింది. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఎ బ్లాక్ టీ షర్ట్ అనమాట, ఇలా కలర్స్‌తో వచ్చి. సో, ఐ బాట్ దిస్. ఇది తీసుకున్నాను. ఈ కలర్ బ్రౌన్‌లో కూడా తీసుకుందామని అనుకుంటున్నాను ఎప్పటినుంచో. ఇది తీసుకున్నాను. వెనకాల ఇలా వచ్చింది. ఇది చాలా చాలా బాగుంది. ఈ ప్రింట్ కానీ ఇదంతా కూడా. సో, ఆల్రెడీ ఇది ఒకసారి వేసుకున్నాను కూడా. ఇవి 2 తీసుకున్నాను. ఈచ్ వన్ 300 చెప్పాడనమాట. సో, ఇవి 2 తీసుకున్నాను, బ్లాక్ అండ్ బ్రౌన్. ఒక మంచి ఈజీ బ్రీజీ డ్రెస్. ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. సో, ఇది ఒక మ్యాక్సీ డ్రెస్ అనమాట. నీస్ కింద వరకు వస్తుంది. సో, ఇలా మధ్యలో ఇలా ఎలాస్టిక్ వస్తుంది. మనం ఇక్కడ బెల్ట్‌తో పేర్ చేయొచ్చు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చాయి. ఇంకా నెక్ వచ్చి వి షేప్ వచ్చింది. అండ్ ఈ డ్రెస్ తీసుకున్నాను. అండ్ ఐ గాట్ దిస్ ఫర్ 500. అక్కడ ఫిక్స్డ్ బోర్డ్ పెట్టి 500 అని పెట్టాడు. అసలు బార్గెయిన్ చేయనీయలేదు. అండ్ 500కి మంచి క్వాలిటీ, మంచి కలర్, మంచి ప్యాటర్న్ వర్తే అనిపించింది. సో, తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ మిర్రర్ వర్క్ అనమాట. ఎప్పటినుంచో ఇట్లా ఒక షరారా టైప్ ఉండేది తీసుకుందాము అనుకున్నాను. సో, ఇది ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. లోపల మనం లైక్ ఏమంటారు, పెట్టికోట్ లాంటిది వేసుకోవాలి. సో, ఇది నీస్ కింద వరకి. నెక్స్ట్ దీనికి ప్యాంట్ వచ్చేసి షరారా ప్యాంట్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చాడనమాట. ఇలా ఫుల్ గేరాతో ఇచ్చాడు. సో, అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే చున్నీ కూడా వచ్చింది దీనికి. అండ్ చున్నీ కూడా ఇచ్చాడు. చున్నీకి కూడా కింద ఇలా ఇచ్చి థ్రెడ్స్‌తో ఇంకా ఇక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చాడనమాట. కంప్లీట్ ఒక మంచి అవుట్‌ఫిట్ దొరికింది నాకు. అండ్ ఐ గాట్ దిస్ ఫర్ 1200. చందేరి క్లాత్‌లో ఈ చికెన్ కర్రీ తీసుకున్నాననమాట ప్యాటర్న్. అండ్ కింద కొంచెం డార్క్ గ్రీన్ వస్తుందనమాట. డబుల్ షేడ్. ప్యాంట్ కూడా ఇచ్చారు. ఈ ప్యాంట్ కూడా కొంచెం గేరాతో బాగుండే. ఇంకా ఈ ప్యాంట్ ఇచ్చాడు. సో, ఇది డబుల్ షేడ్ అనమాట. పైన లైట్ కలర్ వచ్చి కింద డార్క్ వచ్చి ప్యాంట్ కూడా మనకి డార్క్ షేడ్‌లో వస్తుంది. సో, ఇది తీసుకున్నాను. ఇది నాకు 1100కి వచ్చింది. 1100కి తీసుకొచ్చి ఈ పర్టిక్యులర్ కలర్ ఒకటి ఉండే. ఆ కలర్‌లో కంపల్సరీగా చికెన్ కర్రీ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఫైనల్లీ ఐ బాట్ ఇట్. ఇది కూడా చందేరి క్లాతే. సో, కాకపోతే ఇది కొంచెం ఈ ముందు ప్యాటర్న్ డిఫరెంట్. ఇంకా వీటి మీద గోల్డ్ స్టడ్స్ లాంటివి ఇలా వచ్చాయన్నమాట. ఇది కూడా డబుల్ షేడే. పైన లైట్‌గా వచ్చి ఇదిగో కింద డార్క్ వస్తుంది. నాకు స్పెషల్లీ ఈ కలర్‌లో తీసుకోవాలని చాలా ఉండే అనమాట. యాక్చువల్లీ ఇది నా సైజ్ కాదు, కొంచెం పెద్దగా ఉండే, అయినా తీసుకున్నాను. సో, ఇది ఇంకా ఆల్టరేషన్ చేయించాలి. ఈ కలర్ కాంబినేషన్‌లో తీసుకుందాం అనుకున్నాను. సో, తీసేసుకున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ 1100 అలా అన్నాడు. అంటే చెప్పడం 2000 అలా చెప్తారు. 1800 చెప్పాడు నాకు ఫస్ట్ చెప్పడం ఇది. కాకపోతే నేను ఇంకా లాగి 1000కి తీసుకున్నా ఇది.